Hello, my dear lovely YouTube family. Welcome back to Bandhan's World. Today's vlog is all about Varalakshmi Ratham. This was first Varalakshmi Ratham with Dhanvi. ధన్వి పుట్టిన తర్వాత చేసిన ఫస్ట్ వరలక్ష్మి వ్రతం ఇదనమాట. ధన్వి 9 months ఓల్డ్ ఉండే అప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం 2021లో ధన్వి మన బాలా త్రిపుర సుందరి పుట్టింది 2020 నవంబర్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వరలక్ష్మి వ్రతం పూజ వచ్చేసి 2021 నవంబర్. అప్పటికి మన బాలా త్రిపుర సుందరికి 9 months వచ్చేసాయి. అండ్ నేను ప్రతి శుక్రవారం మౌనవ్రతం ఉంటాను. యాక్చువల్గా నేను మౌనవ్రతం స్టార్ట్ చేసిందే మన బాలా త్రిపుర సుందరి కోసం. ఎలాగైనా ఖచ్చితంగా ఆడపిల్లనే పుట్టాలి చక్కగా అమ్మవారిలాగా అని చెప్పి మొక్కుకున్నాను అన్నమాట. ఎందుకంటే ఇద్దరు అబ్బాయిలు ఉన్నా మనం ఒప్పుకోము, ఇద్దరు అమ్మాయిలు ఉన్నా మనకి అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే చాలు ఈ జనరేషన్ కానీ ఉంటుంది కదా ఎవరికైనా. సో అలా అన్నమాట. అందుకోసం నేను ఈ మౌనవ్రతం స్టార్ట్ చేశాను. అండ్ అనుకున్నట్టే పాప పుట్టింది, అది కూడా అమ్మవారిలాగా. అండ్ నేను బొజ్జులో ఉన్నప్పుడే పాపకి బాలా త్రిపుర సుందరి అని పేరు పెట్టుకొని మరి మౌనవ్రతం చేసేదాన్ని ఎవ్రీ ఫ్రైడే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. అండ్ తర్వాత వచ్చిన శ్రావణ మాసంలో ఇప్పుడు 9 months ఇప్పుడు మనం చూస్తున్న పూజ. అండ్ అసలు ఎంత ఛాలెంజింగ్ ఉంటుందో ధన్వితో, అంటే పిల్లలతో మౌనవ్రతం చేయడం అంత ఈజీ కాదు. అసలు వాళ్ళు మనని ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, మాట్లాడియడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఇది టఫ్ అని తెలుసు, బట్ నాకు ఖచ్చితంగా పాపే కావాలి అని అనుకున్నందుకు నేను ఇంకా చేస్తున్నాను అన్నమాట. దట్స్ హౌ ఇట్స్ బీన్. ఇదంతా కోవిడ్ టైం వీడియో 2021లో. అప్పుడు మనకి ఇంకా కోవిడ్ నడుస్తుంది కదా, అప్పుడుదనమాట. అండ్ అసలు నేను ఎంత వెయిట్ గెయిన్ అయ్యానో కోవిడ్లో. నాకు 2 times కోవిడ్ వచ్చింది. అండ్ కోవిడ్లో పాపతో అయితే చాలా కష్టమైంది నాకు, ఫీడింగ్ కానీ ఏదైనా. మా పాపకి లేదు, నాకుంది. రుహాన్ష్కి నాకు కోవిడ్ ఉంది. అండ్ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. నాకు ఇంకా అసలు ఫుడ్ ఎంత పెట్టాడంటే అర్జున్ చెప్పొద్దు. నేను చాలా 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 వెయిట్ గెయిన్ అయ్యాను. నాకు అదొక ఛాలెంజింగ్ థింగ్ అనమాట, వెయిట్ రెడ్యూస్ అవ్వడం. మళ్ళీ ధన్వి ఇప్పుడు 9 months అప్పుడు ఇలా ఉన్నానా. అండ్ ధన్వి ఫస్ట్ బర్త్డేకి మళ్ళీ నేను తిన్ అయిపోయాను. ఇంకా నేను చాలా చేశాను అలా అవ్వడానికి కూడా. సో దట్స్ హౌ ఇట్స్ బీన్. అండ్ నేను మౌనవ్రతమే ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, నాకు ఏ పూజ చేసినా ఇప్పుడు మనకి హెల్త్కి ఎఫెక్ట్ ఇస్తుంది. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చాలా అసలు ధన్వి అప్పుడు తినకుండా అలా ఉండలేము కదా, మనము తినాల్సి వస్తుంది ఖచ్చితంగా. తినకుండా చేసి హెల్త్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేది ఏంటి, మౌనవ్రతం ఒక్కటే. అంటే జస్ట్ సైలెంట్గా ఉంటే సరిపోతుంది కదా, అండ్ ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను అన్నమాట. బట్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అని నాకు తర్వాత అర్థమైంది. వరలక్ష్మి వ్రతం వచ్చేసి మా ఇంట్లో అమ్మ చిన్నప్పటి నుంచి చేసేది, మాకు చాలా ఫేవరెట్ అనమాట. ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అమ్మాయిలు చక్కగా ఉన్నారు. అంటే మా ఇంట్లో అందరము సిస్టర్స్ ఎక్కువ. సో చక్కగా మహాలక్ష్మిలాగా భలే ఉంది పూజ అన్నట్టు అందరూ ఇలా మెచ్చుకునే వాళ్ళు. అమ్మ చేసేది ఇచ్చేది అది ఇష్టంగా అలవాటు అయిపోయింది అలా చేయడము. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసరికి లేదు, అత్తమ్మ వాళ్ళకి వంతెన లేదు, చేయొద్దు అనింది. సో అదేంటి మనకుంది కదా ఇప్పుడు ఎలా అని చెప్పేసి నేను ఇంకా అత్తమ్మ వాళ్ళ దాంట్లో లేదు కాబట్టి నేను ఎప్పుడు కలశం పెట్టలేదు. ఎందుకు హర్ట్ చేయడం అత్తమ్మ సెంటిమెంట్స్ని అని చెప్పేసి నార్మల్గా ఇంట్లో పూజ చేసుకున్నట్టు చేసుకోవచ్చా అత్తమ్మ అంటే ఓకే అనింది. ఇంకా సరే అని చెప్పేసి అమ్మవారిని పెట్టి మామూలుగా పసుపు ముద్దలాగా పెట్టేసుకొని మనం ఎలా అయినా పెడతాం కదా. ఇంకా వరలక్ష్మి వ్రతంది వీడియో ఆన్ చేసేసుకొని, అంటే వరలక్ష్మి వ్రతం కథ వస్తుంది కదా, అది వింటూ ఇంకా పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట. కలశం అయితే పెట్టను నేను అస్సలు, ఎందుకంటే అత్తమ్మ వాళ్ళ సెంటిమెంట్స్ని పడగొట్టడం నాకు ఇష్టం లేదు. తను సెంటిమెంటల్గా ఏదోటి అంటే మనకి లేనప్పుడు వద్దు అని చెప్పింది కాబట్టి. ఇది కోవిడ్ టైంలో. సో నేను మమ్మీ వచ్చి నాకు హెల్ప్ చేయడం కూడా ఏమీ లేదు. నేను అర్జున్ పిల్లలు మేమే ఉండే ఈ 2021 వరలక్ష్మి వ్రతంకి. ఎవరిని వాయినాలకు పిలవడానికి కూడా లేదు. సో అత్తమ్మ వదిన ఇద్దరే వచ్చారనమాట. అంటే వైరస్ ఉంది కదా అని ఎక్కువ పిల్లలేదు కూడా ఆ ఇయర్. అండ్ మనకి వంతెన లేదు కదా, వద్దు వద్దు అని అత్తమ్మ అనేది కాబట్టి నేను ఎక్కువగా కలశం పెట్టడము ఇంకా
అట్లా చేసేదాన్ని కదా. తర్వాత ఇంకా వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ ఇయర్ నుంచి వాయినాలు ఇవ్వడంలో తప్పు లేదు కదా, ఇచ్చుకుందాంలే అని ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే అత్తమ్మకి అమ్మకి ఇంకా అంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ అమ్మ చేసేది. సో ఈ 2021 ఇయర్కి వచ్చేసరికి ఏమైందంటే నాన్న లేరు కదా. సో ఈ ఇయర్ నుంచి ఇంకా అండ్ అప్పుడు ఆ ఇయర్లో కోవిడ్ కూడా ఉండే కాబట్టి ఎవరు రాలేదు. సో దట్స్ హౌ ఇట్స్ బీన్ మై వరలక్ష్మి వ్రతం అండ్ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. మన బాలా త్రిపుర సుందరి అప్పుడే నించుంటుంది, పాకుతూ నడుస్తుంది, కొంచెం కొంచెంగా నించుంటుంది. నేనేమో పూజలో బిజీ, ఈమె పాక్కుంటే ఎక్కడ బయటకు వెళ్ళిపోతుందో, స్టెప్స్ దాకా వెళ్ళిపోతుందో, ఎంత టెన్షను నాకు. ఇంకా అసలు అర్జున్ లోపల వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ పాపం నాకు సపోర్ట్ చేయడం ఇదే సరిపోయేదనమాట. నించుని ఓకే నించుంటుంది పట్టుకొని పర్లేదు అని ఇంక ఇటు చూసుకోవడం, ఇటు చూడడం, ఇటు పూజను చూడడం, అటు ధన్విని మన బాలా త్రిపుర సుందరిని చూడడము. ఇంకా రుహాన్ష్ అయితే ఇంకా చెప్పొద్దు, ఆ వాకర్లో తనది అయిపోయింది, నడవడం వచ్చేసినాక కూడా వాకర్లో అటు ఇటు ఇంకా చెల్లె వాకర్ని చూస్తే ఇంకా స్కిడ్ ఎక్కడ పడతాడో అని భయం అన్నమాట. ఇద్దరు సేమ్ అంటే 1.5 year డిఫరెన్స్ కాబట్టి చాలా ఛాలెంజింగ్ నాకు. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, లవ్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కమెంట్ మీరు ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి. See you in my next video. Please don't forget to like.